హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు ఒక మంచి ప్రీమిక్స్ రెసిపీ చేసుకుందాము. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే పప్పు. ఈ పప్పుకి కుక్కర్ అవసరం లేదు, ఉడికించాల్సిన పని అసలే లేదు. ఈ రెసిపీ బ్యాచులర్స్ కానీ, ఇంటికి దూరంగా ఉండే వాళ్ళకి కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ బాగా యూజ్ అవుతుంది. అసలు పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ 3-4 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 3 months వరకు వాడుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ 3 రకాల పప్పులు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఓన్లీ కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఈ పప్పుల్ని ముందు రోజే కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. అంటే తడి ఏమి లేకుండా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. లేదు పప్పు బాగానే ఉంది అంటే ఒక క్లాత్లో వేసుకొని కూడా తుడుచుకోవచ్చు. 1 కప్ కందిపప్పు తీసుకుంటే 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు ఎర్రపప్పు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను, 1/2 కప్పు ఎర్రపప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ముందే చెప్పాను కదా, ఓన్లీ కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది అని నేను ఈ 2 పప్పులు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు హాస్టల్స్లో ఉంటారు, హాస్టల్ ఫుడ్ నచ్చదు అనుకోండి, ఇలా పప్పు తీసుకెళ్ళి జస్ట్ మనం ఉడికించేసుకోవడమే. లేదు ఫారిన్ వెళ్తారు కదా స్టూడెంట్స్, వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పోపు కూడా వేయక్కర్లేదు, జస్ట్ వాటర్ పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ పప్పులు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. అంటే తడి లాంటిది ఏది ఉండకుండా చూసుకోవాలి. ఇదిగోండి, కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే మంచిగా వేగుతాయి పప్పులు. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. సరిపోకపోతే పప్పు వండేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుకి మనం పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1.5 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలని పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే మీ దగ్గర గార్లిక్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇవి ఎండబెట్టిన పచ్చిమిర్చి. నా దగ్గర ఎండబెట్టినవి పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. మీ దగ్గర లేవనుకోండి, మామూలు పచ్చిమిర్చి వేసుకొని ఎక్కువసేపు వేయించుకోవాలి. అంటే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే క్రిస్పీగా తయారవుతాయి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. నేను కడిగి ఆరబెట్టిన కొత్తిమీర ఇది. ఎందుకంటే తడి ఉందనుకోండి కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇవన్నీ క్రిస్పీగా అయినాయి కదా, మనకు తెలిసిపోతుంది మనం ముట్టుకుంటే క్రిస్పీగా అయినట్టు. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ కారం పొడి. మన కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేకుంటే స్కిప్ చేసుకొని మనం పప్పు వండుకునేటప్పుడు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. మీకు కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అంటే తినేవాళ్ళు. నేనైతే వేయట్లేదు. బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని. తర్వాత దీంట్లో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా పప్పుల పొడిని, ఆ పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రీమిక్స్ ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే
ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు, పప్పు ఉడికించే టైం లేనప్పుడు 5 నిమిషాల్లో పప్పు రెడీ అయిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు సిమ్లో వేయించుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 3 to 4 months వాడుకోవచ్చు. బయట పెట్టుకున్నాం అనుకోండి 1 month అయితే ఈజీగా వాడుకోవచ్చు. అంటే తడి ఏమి తగలనివ్వద్దు. తడి తగిలితే మాత్రం పాడైపోతుంది. మీలో ఎంతమందికి ఈ ఇన్స్టంట్ రెసిపీ యూజ్ అయిందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు దాల్ ప్రీమిక్స్ ప్రిపేర్ అయిపోయింది కదా, దీంతో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను ఒక 1/2 cup ప్రీమిక్స్ తీసుకుంటున్నాను. సాస్ ప్యాన్లో వేసుకోవాలి. మనం 1/2 cup ప్రీమిక్స్ తీసుకున్నాం కదా, దానికి 2 cups వాటర్ పోసుకోవాలి. అంటే 4 times వాటర్ పోసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మీకు కావాలనుకుంటే దీంట్లో టమాటా ముక్కలు కానీ, ఉల్లిపాయ ముక్కలు కానీ వేసుకోవచ్చు. లేదు మనకేం వద్దు అనుకుంటే ఇలాగే ఉడికించుకొని తినేయచ్చు. నేనైతే దీంట్లో కొన్ని టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఆకుకూరలు కూడా ఏవైనా వేసుకోవచ్చు. పాలకూర, మెంతికూర లాంటివి కూడా వేసుకోవచ్చు. ఏం లేకుండా అలాగే పప్పును ఉడికించుకొని కూడా తినొచ్చు. మన కుక్కర్ అవసరం లేదు, ఏమీ లేదండి. జస్ట్ నీళ్లు పోసుకొని ఉడికించుకోవడమే. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మన రోటీస్లో కూడా వాడుకోవచ్చు. ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. 4 to 5 minutes ఉడికించుకోవాలి. చిక్కగా అయిందనుకోండి కొన్ని వాటర్ పోసుకొని కూడా ఉడికించుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ పోసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైనుంచి. ఇవన్నీ ఆప్షన్లు అండి. అంటే మనకి ఇంకా టేస్టీగా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా టేస్ట్ బాగుంటుందని నా దగ్గర ఉందని నేను వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. దీంట్లో చాలా బాగుంటుంది. నిమ్మరసం పిండితే మాత్రం చాలా యూస్ఫుల్ అండి. జస్ట్ నీళ్ళల్లో కలుపుకొని వాడుకోవడమే. పిల్లలు చదువుకోవడానికి కానీ, ఫారిన్ కానీ వెళ్తుంటారు కదా, వాళ్ళకి చేసి పెట్టండి. ఉడకబెట్టాల్సిన పని లేకుండా, కుక్కర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడు జస్ట్ నీళ్ళల్లో కలుపుకొని వండుకోవడమే. సూపర్ ఉందండి. మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చెప్పాను కదా, నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. మీకు కూడా ఎలాంటి కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. హోల్సమ్లో ఓన్లీ ఆయిల్సే కాదు, ఆర్గానిక్ హనీ, A2 గిరికౌ ఘీ, మిల్లెట్స్తో చేసిన ఇన్స్టంట్ మిక్సెస్ కూడా దొరుకుతాయి. మల్టీ మిల్లెట్ ఇడ్లీ, మల్టీ మిల్లెట్ దోశ. మీరు పప్పు కానీ మిల్లెట్స్ కానీ నానబెట్టాల్సిన అవసరం లేకుండా, రుబ్బాల్సిన పని లేకుండా జస్ట్ ఈ ప్యాకెట్ తీసుకొని మీరు ఓపెన్ చేసుకొని నీళ్లు కలుపుకొని వేసేసుకోవడమే. కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టచ్చు. లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టంట్ మిక్స్ మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.